హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వినీస్ కేక్స్ అండ్ వ్లాగ్స్. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్లో డైలీ వ్లాగ్స్ ఇంకా ఇలాంటి కేక్ వీడియోస్ ఉంటాయన్నమాట. మీరు కనుక ఇంట్లో ఈజీగా బేకింగ్ చేయాలి అనుకున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్ బటన్ కనుక క్లిక్ చేసుకున్నట్టయితే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియోకి కూడా నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట. సో పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు కేక్ వీడియో అయితే ఏంటంటే మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లోనే చూసే ఉంటారు. 4 kg కేక్ అనమాట. ఇది మిక్కీ మౌస్ థీమ్లోని మనకి కస్టమర్ అయితే ఫస్ట్ బర్త్డే కోసం ఆర్డర్ ఇచ్చారనమాట. ఈ కేక్ ఫ్లేవర్ అయితే బ్లాక్ ఫారెస్ట్ అనమాట. సో బ్లాక్ ఫారెస్ట్ కేక్కి ఫిల్లింగ్ ఏం చేసుకోవాలి ఏంటనేది మన ఛానల్లో ఆల్రెడీ ఉంది కదా. సో మీరు చాలామంది ఏంటంటే కేక్ రెసిపీస్ కూడా మళ్ళీ అడుగుతున్నారు, అంటే బ్లాక్ ఫారెస్ట్ కేక్ చూపించండి, వెనిలా కేక్ చూపించండి అని చెప్పి. సో మనకి బేసిక్గా కేక్ బేసెస్ అనేవి 3 టైప్స్ ఉంటాయన్నమాట. సో మీకు క్లియర్గా ఈ వీడియోలోని ఫిల్లింగ్స్, కేక్ బేసెస్ అన్నీ కూడా చెప్తాను. ప్లస్ ఏంటంటే 4 kg కేక్కి 5 kg కేక్కి బేస్ కానీ లోపల స్టాక్ కానీ ఎలా చేసుకోవాలి, మనము డెలివరీ చేస్తున్నప్పుడు కానీ డెలివరీ మనం తీసుకెళ్తున్నప్పుడు కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. సో చెప్తాను, మీకు వీడియోని లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందన్నమాట. సో మనకి బేసిక్గా కేక్ బేసెస్ అనేవి 3 టైప్స్ ఉంటాయండి. వెనిలా ఒకటి ఉంటుంది, చాక్లెట్ ఒకటి, రెడ్ వెల్వెట్ ఒకటి అనమాట. రెడ్ వెల్వెట్లోని కూడా బ్లూ వెల్వెట్ ఉంటుంది, పింక్ వెల్వెట్ ఉంటుంది. సో అలా ఉంటాయి అన్నమాట. అది కూడా మన ఇష్టం బట్టి, మన ఫ్లేవర్ని బట్టి మనం కేక్స్ అనేవి ఆర్డర్ చేసుకోవచ్చు, లేదు అంటే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. అన్ని కేక్స్ కూడా ఇప్పుడు బేకరీలో దొరికినవే కాదండి, మనకు నచ్చిన ఫ్లేవర్స్ కూడా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. సో చాలా ఈజీగానే చేసుకోవచ్చండి. ఒక కేక్ ఇప్పుడు చూడండి, మీరు బేకరీలోకి వెళ్ళారు అనుకుంటే చాక్లెట్ లోడెడ్ కేక్ ఉంటుంది కదా, సో అదైతే నేను 1300 to 1400 ఛార్జ్ చేస్తాను. కాకపోతే ఆ కేక్ చేయడం చాలా ఈజీ ప్రాసెస్. సో ఆ ప్రాసెస్ చూసారు అంటే ఇంతేనా, ఇంత ఈజీ అనిపిస్తుంది అనమాట. బ్లాక్ ఫారెస్ట్ కేక్, చాక్లెట్ లోడెడ్, చాక్లెట్ ట్రఫల్ అన్నిటికీ కూడాను ఒకటే బేస్ అనమాట, అది కూడా చాక్లెట్ బేస్. మన ఛానల్లో చాక్లెట్ కేక్ని ఎగ్తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎగ్లెస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలండి ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి. ఎవరికైనా డౌట్ ఉన్నట్టయితే ఒకసారి చూడండి. వాటి యొక్క లింక్స్ అనేవి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను ఇస్తాను. సో ఈ కేక్ అయితే మనం 4 kgకి ప్రిపేర్ చేసుకుంటున్నాము. 4 kg 3 టైర్ కేక్ అనమాట. సో 3 టైర్ కదా, నేను ఒక్కొక్క టైర్కి 8 inch సైజ్ యూస్ చేస్తున్నాను, బ్యాటర్ని ఎలా డివైడ్ చేసుకున్నాను, ప్లస్ బేస్ని ఎలా తీసుకున్నాను అనేది ఈ వీడియోలో చెప్తున్నాను. ఫస్ట్ బేస్ చూద్దాం. ఇక్కడ నేను గోల్డ్ కలర్ బేస్ తీసుకున్నాను కదా, ఇది డ్రమ్ బోర్డ్ అంటారండి, మనకి డ్రమ్ బేస్ అని కూడా అంటారు. నార్మల్గా మనము 1/2 kg కేక్, 1 kg కేక్ ఇంతకు ముందు వీడియోస్లో చూసే ఉంటారు. నేను ఒక గోల్డ్ కలర్ బేస్ యూస్ చేశాను కదా, సో ఆ బేస్లోని విడ్త్ అనేది 2 mm ఉంటుంది, 4 mm ఉంటుంది. 2 టైప్స్ ఉంటాయి అన్నమాట. మనము వెయిట్స్ కొంచెం ఎక్కువ ఉండే కొద్దీ మనకి బేస్ అనేది కొంచెం దల్సర్గా ఉండాలి, లేదు అంటే ఈ బోర్డ్ అనేది కేక్ని అయ్యలేదు. సో అప్పుడు ఏమవుతుందంటే కేక్ అనేది మనము 2 చేతులతో పట్టుకుంటాం కదా, కొంచెం ఎక్కువ వెయిట్ ఉండే కేక్స్ మనం పట్టుకునేటప్పుడు ఏంటంటే మధ్యలోకి అయిపోవడం, లేదంటే కేక్ అనేసి క్రాక్స్ వచ్చేయడం గట్రా జరుగుతూ ఉంటాయి అనమాట. అది కూడా 2 టైర్ కేక్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. సో మనము 3 kgs నుంచి కూడాను 3 kgs, 4 kgs, 5 kgs వీటికి మనము ఖచ్చితంగా డ్రమ్ బోర్డ్స్ అయితే మాత్రం యూజ్ చేయాలండి, కిందన బేస్ లాగా. సో డ్రమ్ బోర్డ్స్ వల్ల ఏంటంటే మనకి కేక్స్ అనేది డిస్టర్బ్ అవ్వదు అనమాట. సో మనకి 5 kgs, 6 kgs ఇంకా ఎక్కువ వెయిట్స్ కూడాను ఈ డ్రమ్ బోర్డ్స్ అనేవి కాస్తాయి అనమాట. సో వీటికి ఏంటంటే డ్రమ్ బోర్డ్స్ మనకి సపరేట్గా బేకరీ రా మెటీరియల్లో ఉంటాయండి, నార్మల్ కేక్ బేసిస్లా కాదు, చాలా దల్సర్గా ఉంటాయి అన్నమాట. సో అలాంటివి తీసుకున్నట్టయితే మనకు బాగుంటుంది అనమాట. సో నేను ఇక్కడ ఇది 4 kgs కేక్ కదా, కిందన టైర్ కేక్ వచ్చేసి నేను 10 inches టిన్లో బేక్ చేసుకున్నాను. నేను ఈ బేస్ వచ్చేసి మనము 14 inches బేస్ అయితే తీసుకున్నాను అనమాట. సో ఇందులో కూడా సైజెస్ ఉంటాయండి, 8 inchesలో కూడా డ్రమ్ బోర్డ్స్ దొరుకుతాయి. మొత్తం అన్ని సైజెస్ కూడా డ్రమ్ బోర్డ్స్ అనేవి దొరుకుతాయి. ఇక్కడ మీరు చూసినట్టయితే కింద టైర్, థర్డ్ టైర్ ఉంది కదా, ఈ కింద టైర్ వచ్చేసి మనము 10 inches టిన్లో బేక్ చేసుకున్నాము. 2.5 kg కేక్ వచ్చేటట్టు అనమాట. సో 2.5 kg కేక్ని మనము 3 లేయర్స్లో కట్ చేసుకొని ఇక్కడ ఐసింగ్ చేసుకుంటున్నాం కదా. 2.5 kg ఈ కింద టైర్, పై టైర్ వచ్చేసి 1 kg అనమాట, ఆ పై టైర్ వచ్చేసి 1/2 kg. సో మిడిల్ టైర్ని మనము 7 inches టిన్లో బేక్ చేసాము, ఆ పై టైర్ని మనం 5 inches టిన్లో బేక్ చేసుకున్నాం అనమాట. సో మనం 4 kgs కానీ 5 kgs కానీ రెండింటికి కూడా ఒకేలా టిన్ సైజ్ యూస్ చేసుకోవచ్చు 3 టైర్ కేక్కి. సో ఇది 3 టైర్ కేక్ కదండి, టిన్ సైజ్ అనేది మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. 4 kgsకి కానీ 5 kgsకి కానీ సేమ్ టిన్ సైజ్ యూస్ చేసుకొని కొంచెం బ్యాటర్ అనేది ఎక్స్ట్రా వేసుకుంటే సరిపోతుంది అనమాట.
మీలో కొంతమంది బ్లాక్ ఫారెస్ట్ కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకుంటామని అడిగారు కదా. ఫస్ట్ అయితే మనము చాక్లెట్ బేస్ని ప్రిపేర్ చేసుకోవాలండి. అది ఎగ్ అయినా ఎగ్లెస్ అయినా ఒకటే ప్రాసెస్ అనమాట. ఇక్కడ నేను చాక్లెట్ బేస్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత కేక్ని మన ఇష్టం అనమాట. కేక్ హైట్ని బట్టి మనం లేయర్స్ అనేవి కట్ చేసుకోవాలి. ఇది మనము 3 టైర్ 2 టైర్ హైట్ కేక్ ప్రిపేర్ చేసుకుంటున్నప్పుడు లేయర్స్ అనేవి కొంచెం థిక్గానే ఉండాలన్నమాట. ప్లస్ ఏంటి అంటే షుగర్ సిరప్ కూడా కొంచెం తక్కువగానే వాడాలి. అదే సింగిల్ టైర్ నార్మల్గా 1/2 kg 1 kg నార్మల్ కేక్స్ ఉంటాయి కదా, సింగిల్ టైర్ కేక్స్. సో వాటికైతే షుగర్ సిరప్ కొంచెం ఎక్కువగా వేసుకున్నా పర్వాలేదు. 2 టైర్ కేక్స్కి 3 టైర్ కేక్స్కి కూడాను షుగర్ సిరప్ అనేది కొంచెం తక్కువగా వేసుకుంటే బాగుంటుంది. ఎందువల్ల అంటే ఇది మనం లిఫ్ట్ చేసి మళ్ళీ ఆ కేక్ మీద పెడతాం కదా. సో అప్పుడు షుగర్ సిరప్ అనేది ఎక్కువగా వేసినట్టయితే కింద లేయర్ కేక్ మీదకి షుగర్ సిరప్ కారే ఛాన్స్ ఉంటుంది. ప్లస్ ఏంటి అంటే షుగర్ సిరప్ ఎక్కువ వేయడం వల్ల కేక్ అంతా కూడాను మెత్తగా అయిపోతుంది అనమాట. అది సింగిల్ టైర్ కేక్ అనుకోండి, ఫ్రిడ్జ్లో మనం సెట్ చేస్తాం కాబట్టి కొంచెం బాగుంటుంది. 2 టైర్ కేక్స్కి 3 టైర్ కేక్స్కి ఏంటంటే అలా అవుతుందన్నమాట. ప్లస్ ఏంటంటే మనం డౌల్స్తో ఎంత అడ్జస్ట్ చేసినా కూడాను కేక్ అనేది కిందకి ఫ్లాప్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో అందుకని చెప్పి షుగర్ సిరప్ అనేది టైర్ కేక్స్కి హైట్ కేక్స్కి మనం షుగర్ సిరప్ ఎక్కువ వాడకూడదు. ఇక్కడ చూస్తున్నారు కదా, బ్లాక్ ఫారెస్ట్ కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది మళ్ళీ ఒకసారి రివైజ్ చేస్తాను, చూస్తూ ఉండండి. సో 3 లేయర్స్లో కట్ చేసుకున్నాం కదా కేక్ని. నార్మల్ షుగర్ సిరప్తోనే సోక్ చేసుకున్నాను. తర్వాత స్ట్రాబెర్రీ క్రష్ని నేనైతే యూజ్ చేస్తానండి. అదే మీ దగ్గర చెర్రీ క్రష్ ఉందనుకోండి, చెర్రీస్ ఉంటాయి కదా, చెర్రీ క్రష్ కూడా సపరేట్గా ఉంటుంది. అది మీ దగ్గర ఉన్న వేసుకోవచ్చు. స్ట్రాబెర్రీ క్రష్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. నేనైతే బ్లాక్ ఫారెస్ట్ కేక్ ఫిల్లింగ్కి అయితే చాకో చిప్స్ యూజ్ చేస్తానండి. మీరైతే డార్క్ కాంపౌండ్ని తురిమైనా వేసుకోవచ్చు, లేదా చెర్రీస్ ఉంటాయి కదా, చెర్రీస్ని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవచ్చు. లేదు అంటే స్ట్రాబెర్రీస్ ఉంటాయి కదా, డైరెక్ట్గా స్ట్రాబెర్రీస్ కాకుండా స్ట్రాబెర్రీస్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని కొంచెం షుగర్లోని బాయిల్ చేసి అవి కూడా వేసుకోవచ్చు అనమాట, చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని. అప్పుడు కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి. సో ఇదనమాట మన బ్లాక్ ఫారెస్ట్ కేక్ అయితే ఫిల్లింగ్ అయితే ఇవే వేసుకుంటాం, ఇంకా ఎక్స్ట్రాగా ఇంకే ఏ ఫ్లేవర్స్ కూడా వేయము. సో వేసుకున్న తర్వాత ఒక్కొక్క మనం ఎన్ని లేయర్స్ అయితే పెడతామో ప్రతి లేయర్కి కూడా ఫిల్లింగ్ వేసినట్టయితే కేక్ టేస్ట్ అనేది బాగా తెలుస్తుందండి. ఓకేనా. 3 లేయర్స్ కూడాను సెట్ చేసుకున్న తర్వాత మనము విప్పింగ్ క్రీమ్లో మాత్రం ఏ ఎసెన్స్ కానీ ఏ ఫ్లేవర్ యాడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. జస్ట్ నార్మల్ ప్లెయిన్ విప్పింగ్ క్రీమ్ అనమాట. ఆల్రెడీ మనకి విప్పింగ్ క్రీమ్లోని షుగర్ ఉంటుంది, వెనీలా ఫ్లేవర్ కూడా ఉంటుంది అనమాట. సో ఆ ఫ్లేవర్ మనకు సరిపోతుంది. మనం ఫిల్లింగ్లో ఏ ఫ్లేవర్ వేస్తామో దాన్ని బట్టి టేస్ట్ అనేది మారుతుందన్నమాట. సో ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇది టాప్ లేయర్ కేక్ అండి. 5 ఇంచెస్ టిన్లో బేక్ చేసుకున్నాను కదా, సో ఆ కేక్ అనమాట. 7 ఇంచెస్ టిన్లో బేక్ చేసుకున్న కేక్ ఫిల్లింగ్ ఇదంతా కూడాను అదే మిస్ అయిందనమాట ఆ వీడియో క్లిప్. సో అందుకని చెప్పి ఇది మాత్రమే షేర్ చేసుకుంటున్నాను నేను. సో మిడిల్ పార్ట్ అంతా కూడాను వైట్ కేక్ ప్రిపేర్ చేశాను. టాప్ పార్ట్ ఇంకా కింద పార్ట్ నేను పింక్ కలర్లో తయారు చేసుకున్నాను అనమాట. సో డైరెక్ట్గా క్రమ్ కోట్ గట్ట ఏం కాకుండా జస్ట్ లైట్గా ఫినిషింగ్ అనేది చేసుకున్నాను. ఆ తర్వాత వెంటనే కొంచెం క్రీమ్ ఎక్కువగా పెట్టకుండా ఉండాలని చెప్పి ఇక్కడ నేను పింక్ కలర్ క్రీమ్తో డైరెక్ట్గా ఫినిషింగ్ అనేది ఇచ్చేసుకుంటున్నాను అనమాట. సో డైరెక్ట్గా ఫినిషింగ్ ఇచ్చేసుకుంటే ఏంటంటే క్రీమ్ తక్కువ పడుతుంది అనమాట. సో అదే మనం క్రమ్ కోట్ కొంచెం ఎక్కువ క్రీమ్తో చేసుకుని తర్వాత మళ్ళీ ఫినిషింగ్ చేసినట్టయితే కొంచెం ఎక్కువ క్రీమ్ పడుతుంది అనమాట. ప్లస్ ఇది ఫస్ట్ బర్త్డే కదా, చాలామంది అందులోని కిడ్స్ ఉంటారు కాబట్టి మనం తక్కువ క్రీమ్ యూస్ చేయడమే బెటర్ అనమాట. సో ఈ పై టైర్ కూడా ఫినిషింగ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నానండి. ఇంకా ఇది కేక్ మీద మనం వేయాల్సిన డిజైన్ కానీ క్రీమ్తో డిజైన్ కానీ ఏం లేదు. కేక్ మీద స్టాక్ చేసిన తర్వాత మాత్రం బార్డర్ వేసుకుంటాను నేను. సో ఏ టైర్ కేక్స్కి అయినా సరే జస్ట్ నార్మల్గా ప్లెయిన్గా డిజైన్ చేసేసి ఫ్రిడ్జ్లో సెట్ చేసేసుకొని మనం కేక్ మీద స్టాక్ చేసుకున్న తర్వాత మాత్రమే బార్డర్ డిజైన్ కానీ ఫ్లవర్స్ డిజైన్ కానీ వేసుకుంటే బాగుంటుందండి. లేదంటే ఇంకా మనం స్టాక్ చేసుకున్నప్పుడు పైకి కిందకి అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, కింద టైర్లోని మనకి కేక్ అంతా కూడాను రోజెట్స్ ఉన్నాయన్నమాట. ఈ రోజెట్కి నేను N1 నోజిల్ యూస్ చేశానండి. చూస్తున్నారు కదా, మీరు ఇదే డిజైన్కి 2D నోజిల్ యూస్ చేయొచ్చు, 2D N2 N1. సో ఈ నోజిల్స్ అయితే యూస్ చేయొచ్చండి, సేమ్ డిజైన్ వస్తుంది. ఇది రోజెట్ అంటారనమాట ఈ డిజైన్ని. ఈ రోజెట్ డిజైన్ అయితే చాలా బాగుంటుందండి. ఇందులో మనము బ్లూ కలర్ కేక్ ప్రిపేర్ చేస్తున్నాను కదా బేబీ గర్ల్ కోసం, అదే మీరు ఇందులో స్కై బ్లూ కలర్ కానీ బ్లూ కలర్ కానీ యాడ్ చేసుకుంటే బేబీ బాయ్ థీమ్కి అవుతుందన్నమాట, చాలా బాగుంటుంది. ఇప్పుడు కింద టైర్ డిజైన్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇంకొంచెం పార్ట్ ఉందన్నమాట రోజెట్ వేయాల్సింది. అది వేసే ముందు నేను పై టైర్ అంటే మిడిల్ టైర్ వైట్ లేయర్ ఉంది కదా, సో వైట్ లేయర్ ఉండే కేక్ని కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను. తర్వాత ఈ 2 కేక్స్ని కూడాను సెట్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను అనమాట. థర్డ్ టైర్ని మాత్రం సెట్ చేయట్లేదండి. ఇప్పుడు థర్డ్ టైర్ని మనం కేక్ని ఎప్పుడైతే డెలివరీ
డెలివరీ చేస్తాను అప్పుడే సెట్ చేసుకుంటాను నేను, ఎందుకంటే ఫ్రిడ్జ్లో ప్లేస్ అనేది సరిపోదన్నమాట. వేరే కేక్స్ కూడా ఉన్నాయి ఆ రోజు, సో అందుకని చెప్పి ఇంకా ఓన్లీ ఈ 2 టైర్ని సెట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను అనమాట. సో ఈ డిజైన్ చూస్తున్నారు కదా, ఇదైతే ఒక స్క్రాపర్తో ఈ డిజైన్ అయితే వస్తుందండి. చాలా బాగుంటుంది ఈ డిజైన్ కూడా. మీకు చూపిద్దాం అనుకున్నాను, కాకపోతే ఆ వీడియో అయితే మిస్ అయింది, సో అందుకని చెప్పి చూపించట్లేదు. ఫిల్లింగ్ అయితే మాత్రం బ్లాక్ ఫారెస్టే చేశాను. సో చూస్తున్నారు కదా, ఈ సెకండ్ టైర్ని అయితే మనం 7 ఇంచెస్ టిన్లో బేక్ చేసుకున్నాము. 1 kg వచ్చేటట్టు బేక్ చేసుకున్నాం అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఈ సెకండ్ టైర్ని కూడా కేక్ మీద పెట్టేసుకున్న తర్వాత ఈ రోజెట్ డిజైన్ ఎక్కడైతే ఈ మిగిలిన పార్ట్ ఉంది కదా కింద టైర్లోని, సో ఆ మిగిలిన పార్ట్లో కూడా సేమ్ నోజులతోనే సేమ్ కలర్తోనే డిజైన్ అయితే వేసుకున్నాను. సో ఒక లేయర్ వేసిన తర్వాత ఇంకొంచెం పార్ట్ అనేది గ్యాప్ ఉందన్నమాట. సో ఆ లైన్లోని సింగిల్ అంటే బార్డర్ డిజైన్ వేస్తాం కదా మనము, అదే డిజైన్ని ఆ ఎడ్జ్లో వేసేసాను అనమాట, కేక్ ఎడ్జ్లోని. సో ఇదనమాట, ఈ 2 టైర్ కేక్ అనేది తయారైపోయింది కదా. ఇంకా మనము ఎక్స్ట్రాగా క్రీమ్తో డిజైన్ అనేది ఏముండదండి, జస్ట్ లైట్గా 3rd టైర్ పెట్టేసిన తర్వాత ఒక చిన్న బార్డర్ డిజైన్ అనేది ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ మీరు ఇక్కడ చూసినట్టయితే కస్టమర్ వచ్చేస్తానని అయితే కాల్ చేశారు ఒక 15 మినిట్స్లోని. మీరు లాస్ట్ ఒక కొన్ని మినిట్స్ ముందు చూసినట్టయితే నేను కింద టైర్ స్టాక్ చేస్తున్నప్పుడు 4 టూత్ పిక్స్ వరకు థిక్గా ఉండే టూత్ పిక్స్ పెట్టుకున్నాను కదా. సో వాటి వల్ల మనకి ఈ కేక్ అనేది చక్కగా నిల్చుంటుందండి. 4 kgsకి కానీ 5 kgsకి కానీ ఆ 4 టూత్ పిక్స్ మాత్రం మనం బేస్ లాగా పిల్లర్స్ లాగా పెట్టుకున్నట్టయితే ఇంకా ఏ డ్యామేజ్ అనేది అవ్వదన్నమాట. మ్యాక్సిమం వెయిట్ ఉండే కేక్స్ని మాత్రం కస్టమర్కే పిక్ చేసుకోమని చెప్తాను. డెలివరీ ఇప్పుడు నేను పెట్టలేదండి, సో అందుకని చెప్పి ఈ కేక్ అయితే కస్టమరే పిక్ చేసుకుంటానని చెప్పారు. అదే మీరు డెలివరీకి ఒప్పుకున్నారు అనుకున్నట్టయితే మీరు డెలివరీ చేస్తున్నప్పుడు 3 టైర్ కేక్ కదా ఇది, కేక్స్ని స్టాక్ చేయకుండా ఆర్ కేక్ని సెట్ చేయకుండా 3 కేక్స్ని కూడాను అక్కడికి ఎక్కడైతే మీరు డెలివరీ చేస్తారో అక్కడికి వెళ్ళి స్టాక్ చేసుకోండి, చాలా బాగుంటుంది. సో ఇప్పుడు డెకరేటివ్ ఐటమ్స్ ఉంటాయి కదా, ఫాండెంట్తో కానీ టాపర్స్తో కానీ అక్కడే డెకరేట్ చేసేయండి. సో అలాంటప్పుడు మనకి కేక్ అనేది అస్సలు ఇటు అటు జరగకుండా చక్కగా మీరు అక్కడ సెట్ చేస్తారు కాబట్టి బాగా కనిపిస్తుంది. లేదు కస్టమరే పిక్ చేసుకుంటారు అంటే కార్లో వచ్చినట్టయితే ఫ్రంట్ సీట్ కాళ్ళు దగ్గర ఉంటుంది కదా, సో ఫ్రంట్ సీట్ దగ్గర కాలు పెట్టుకునే ప్లేస్లోని కేక్స్ పెట్టుకున్నట్టయితే ఏ డ్యామేజ్ అనేది అవ్వదన్నమాట. సో మనము కస్టమర్ రోడ్లో కానీ లేదంటే బ్యాక్ సీట్లో పెట్టుకుంటే కేక్ ఖచ్చితంగా డ్యామేజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ ఏంటంటే బైక్ మీద వచ్చినట్టయితే కేక్ కింద పార్ట్లోన అంటే బేస్ దగ్గర ఒక హ్యాండ్ ఉండాలి, పై పార్ట్ కవర్లో కానీ లేదంటే 2 చేతులతో చక్కగా హోల్డ్ చేసేటట్టు చూసుకోమని చెప్పాలన్నమాట. ఎందుకంటే టైర్ కేక్స్ తీసుకుంటున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. సో మొత్తానికి కేక్ డెకరేషన్ అయితే ఇలా కంప్లీట్ అయిందనమాట. కొంచెం లిటిల్ ఫాండెంట్తోని కొంచెం టాపర్స్తో అయితే నేను ఇలా డెకరేట్ చేశాను. ఈ కేక్ మీకు ఎలా అనిపించింది? ప్లస్ 4 kg కేక్ కానీ 3 kgs అబవ్ వెయిట్ ఉండే కేక్స్లో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. సో ఇదనమాట ఈరోజు కేక్ వీడియో. ఈ కేక్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను, చాలా వరకు డౌట్స్ కూడా క్లియర్ చేశాను. సో ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేసేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.